హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు కదండీ! సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఆంధ్ర కపుల్స్. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకున్నారంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీ మొబైల్లోకి ఎలా వచ్చేస్తుంది. ఎంచక్కా వీడియో చూస్తూ అమెరికాని చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లాస్ట్ నా యానివర్సరీ వీడియో షేర్ చేశా కదండి. ఆ వీడియోలో ఈవినింగ్ బయటకు వెళ్తామని చెప్పా కదా. సో అప్పుడైతే మేము బయటకు వెళ్ళలేదండి. సో ఇది వచ్చేసి వీకెండ్లో బయటకు వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేసిందండి. వీకెండ్స్ అంటే ఇక్కడ సాటర్డే సండే ఉంటుందండి. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సో ఇక్కడ మీకు ట్రీస్ చూస్తుంటే ఏదైనా గుర్తొస్తుందా అండి? అంటే అటు సైడు ఇటు సైడ్ పామ్ ట్రీస్ ఉన్నాయి కదండి. సో నాకైతే మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాం చూడండి, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడని, అది గుర్తొచ్చింది. అండ్ మనం వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. వెళ్ళాలంటే ఇది న్యూ ప్లేస్ కదండి, మనకేం తెలియదు కదా. సో మనం వచ్చేసి గూగుల్ నావిగేషన్ ఫాలో అవ్వుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా గూగుల్ నావిగేషనే అండి. ఈవెన్ ఒక చిన్న థింగ్ తీసుకురావడానికి వెళ్ళాలన్నా కూడా గూగుల్ నావిగేషనే అండి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసింది అండి. ఇక్కడ మీకు పైన రెడ్ కలర్లో ఒకటి సింబల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ అండి. సో ఇక్కడ కింద డౌన్ బ్లూ కలర్లో కార్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మన పాయింట్ అండి, అంటే మన హోమ్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 37 మినిట్స్ పడుతుందండి. ఈ బ్లూ లైన్ ఎలా కనిపిస్తుందంటే మనం అలాగే వెళ్తామండి. సో ఇక్కడ వచ్చేసి మనం సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నామండి. సో సిగ్నల్ కోసం వెయిట్ చేయడంలో కూడా ఇక్కడ ఒక కార్కి ఇంకో కార్కి మధ్యన గ్యాప్ చూసారా ఎంత మెయింటైన్ చేస్తున్నారో. మనం సిగ్నల్ పడకముందు ముందుకు రాకూడదండి. ఇన్ కేస్ వచ్చామనుకో కంపల్సరీ మనకు టికెట్ పడుతుందండి. సో మనం వచ్చేసి ఐలాండ్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఐలాండ్ అంటే చుట్టూ వాటర్ అండి, మధ్యలో మనం వెళ్తున్నాము. ఇక్కడ చూసారా 2 సైడ్ వాటరే ఉందండి. ఈ రివర్ నేమ్ వచ్చేసి ఇండియన్ రివర్ అండి. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వాటర్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తుంటారండి, కార్ పార్క్ చేసుకొని ఫిషింగ్ చేస్తుంటారు చూడండి. అండ్ ఇక్కడ ఐలాండ్లో మనము వెళ్తూ చుట్టూ వాటర్ చూసుకుంటూ వెళ్తుంటే భలే భలేగా ఉంటుంది కదా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారా ఎలా కనిపిస్తుందో వాటర్. అండ్ జర్నీ స్టార్ట్ చేసిన నుంచి కౌటిల్య పడుకొనే ఉన్నాడండి. చూసారా వాటర్ తాగాడు అండ్ లిడ్ కూడా క్లోజ్ చేయలేదండి, పడుకున్నాడు. సో కిడ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వాళ్ళకి సపరేట్ సీట్ ఉంటుందండి. డిపెండ్ ఆన్ ఏజ్ బట్టి వాళ్ళకి సీట్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో కిడ్స్ వచ్చేసి బ్యాక్ సైడే కూర్చోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు జెట్స్ కనిపిస్తున్నాయి కదండి. సో ఇది వచ్చేసి ఎయిర్ షో అకాడమీ అండి. ఐ థింక్ అక్టోబర్ అనుకుంటా అండి. అక్టోబర్లో అలా ఇక్కడ ఎయిర్ షో కూడా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద సౌండ్స్తో బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి జెట్స్ కనిపిస్తున్నాయి కదండి. సో ఇది మొత్తం ఎయిర్ షో అకాడమీ అండి. కనిపిస్తున్నాయి కదండి జెట్స్ మీకు. అండ్ నేను ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు, ఐ మీన్ బయటికి వెళ్ళినప్పుడు నేను బయట అవుట్ సైడ్ వీడియో కూడా షేర్ చేస్తున్నానండి. మీరు ఏమైనా బోర్గా ఫీల్ అవుతున్నారా? సో బోర్గా ఫీల్ అవుతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ చూసారా వైట్ అండ్ బ్రౌన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసి చర్చ్ అండి. ఇక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి చర్చ్ అండి. చూసారా చాలా బాగుంది కదా చర్చి. సో ఈ బిల్డింగ్ చూడండి అండ్ పామ్ ట్రీస్ చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి. సో యూఎస్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదండి. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనం కూడా నడవలేము కదండి. సో వాళ్ళు వచ్చేసి ఇలాంటివి ఎలక్ట్రిక్వి స్ట్రోలర్స్ ఉంటాయి, కనిపిస్తుంది కదా. సో అటువంటి స్ట్రోలర్స్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి బ్యాటరీ సిస్టమ్ అండి. అండ్ కొంతమందికి ఓన్గా ఉంటుంది. అండ్ ఈవెన్ పబ్లిక్స్లో కానీ వాల్మార్ట్లో కానీ ఇలాంటివి ఎలక్ట్రిక్ స్ట్రోలర్స్ ఉంటాయండి. ఎంచక్క జస్ట్ ఆన్ చేసుకొని షాప్లోకి వెళ్ళి షాప్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా అసలు. ఇక్కడ వచ్చేసి బీచ్ దగ్గరగా ఉందండి. సో బీచ్కి కావాల్సిన కాస్ట్యూమ్ కానీ సర్ఫింగ్ కానీ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఆర్వి కనిపిస్తాయి చూడండి. అండ్ ఇది చూడండి చాలా చాలా బాగుంది కదా అసలు. ఇక్కడ బీచ్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ ఉంటాయంటండి. ఈ షాప్ చూడండి
చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ షాప్ వచ్చేసి సర్ఫింగ్ అండి. సర్ఫింగ్ కావాల్సిన కాస్ట్యూమ్ మొత్తం ఉంటుందంట. సో బయట చూడండి స్టాచ్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేస్తుంటారండి. చూసారు కదా ఇందాక. సో ఇక్కడ చాలామంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు. సో జర్నీ స్టార్ట్ అయిన నుంచి కౌటిల్య ఇంకా లేవలేదండి. చూడండి బ్యాక్ సైడ్ ఇంకా పడుకొని ఉన్నాడు. సో కిడ్స్కి వచ్చేసి ఏడుస్తున్నాడు కదా అని మనం ముందుకు తీసుకోవడానికి ఉండదండి. మనం కావాల్సిన బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోవచ్చు, కానీ మనము సీట్లో నుంచి రిమూవ్ చేయకూడదు. కంపల్సరీ వాళ్ళకి సీట్ బెల్ట్ వేసి కూర్చోబెట్టాలండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇండియన్ రెస్టారెంట్కి దగ్గరగా వచ్చేసాము. సో మనము ఇక్కడ నుంచి క్రాస్ అయ్యేటప్పుడు కూడా హార్న్ కొట్టకూడదండి. చూసారా, బస్సును హార్న్ కొట్టకుండా వెళ్తారండి. చిన్నగా స్లోగా వెహికల్స్ వస్తున్నాయి లేదా చూసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ హార్న్ అలా కొట్టరండి. ఇక్కడ అసలు హార్న్ అసలు యూజ్ చేయరండి అసలు. అండ్ మనము ఇండియన్ రెస్టారెంట్కి దగ్గరగా వచ్చేసాము. ఇంకా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాము. సో ఇక్కడ పార్కింగ్ కూడా మనం డిసేబుల్డ్ దాంట్లో పార్కింగ్ చేయకూడదండి. ఓన్లీ మన దాంట్లో మనమే పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వైట్ లైన్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి మనదండి. అండ్ వైట్ అండ్ బ్లూ ఉంటే వాళ్ళది వచ్చేసి డిసేబుల్డ్ వాళ్ళదండి. సో అక్కడ వాళ్ళు చేస్తారు. సో మనం చేసామనుకో కంపల్సరీ మనకు ఫైన్ పడుతుందండి. మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా. సో మనం వచ్చేసాము ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా. సో అదర్ కంట్రీస్లో మన ఇండియా అని పేరున్న రెస్టారెంట్లను కానీ మన ఇండియన్స్ని కానీ చూస్తే ఆ మజా వేరుంటుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇంకా వాళ్ళు పలకరించారనుకో ఇంకా చెప్పలేము, ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మేమే అని కాదండి, ఎవరైనా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, అదర్ కంట్రీస్లో ఉంటున్న వాళ్ళు, వాళ్ళని ఎవరైనా ఇండియన్స్ పలకరించారంటే ఇంకా ఆ సంతోషం చెప్పలేము ఇంకా. సో ఇక్కడ మోస్ట్లీ రెస్టారెంట్లు వచ్చేసి బార్కమ్ రెస్టారెంట్సే ఉంటాయండి. సో కౌటిల్య ఫస్ట్ టైం వచ్చాడండి రెస్టారెంట్కి. అంటే చిన్నగా ఉన్నప్పుడు వన్స్ తీసుకొని వెళ్ళాము. సో తర్వాత కోవిడ్ వల్ల ఇంకెప్పుడు వెళ్ళలేదండి. ఇంకా ఇంటికి పార్సల్ తీసుకొని వచ్చేవాళ్ళం, కానీ ఎప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళలేదండి. సో కేసెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఇక్కడ, అంటే ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో అందుకే మేము కూడా రెస్టారెంట్కి వచ్చేసామండి. కౌటిల్య చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. చూసారా, ఇక్కడ చూడండి కౌటిల్యని. సో రెస్టారెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు మన స్టేట్ అడుగుతారండి. సో వాళ్ళకి ఆల్రెడీ మన ఫేస్ చూసిన వెంటనే తెలిసిపోతుంది వీళ్ళు ఇండియా నుంచి వచ్చారని. సో వాళ్ళు డిపెండ్స్ ఆన్ అవర్ స్టేట్ మన బఫెట్ తీసుకొని వస్తారు. సో మనం వచ్చేసి బఫెట్ ఆర్డర్ ఇచ్చుకున్నామండి లంచ్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఐటమ్స్ చూడండి, బాస్మతి రైస్ అండ్ మూంగ్ దాల్, క్యాబేజీ ఫ్రై అండ్ పీస్ కర్రీ అండ్ స్వీట్ ఇచ్చారండి. అండ్ లెమన్ కర్డ్ సలాడ్ ఇచ్చారు. అండ్ రోటీస్ కూడా మనకి ఎంత కావలిస్తే అంత పెడతారండి. అడిగి పెడతారు. చాలా హీట్గా ఉంది. మళ్ళీ ఇంకొకసారి కూడా వెళ్ళొచ్చు రెస్టారెంట్కి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో మనం వచ్చేసి వీకెండ్లో వచ్చాం కదండి. సో వీకెండ్లో వచ్చేసి $14 అండి ఈచ్ ప్లేట్ వచ్చేసి. వీక్ డేస్లో వచ్చేసి $10 అండి. సో వీక్ డేస్లో వచ్చేసి బఫెట్ ఇక్కడ పెడతారండి. సో మనం వచ్చేసి వీకెండ్లో వచ్చాం కాబట్టి ఫుడ్ సర్వ్ చేస్తున్నారండి. చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. హైజీన్గా ఉందండి, చాలా నీట్గా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ హ్యాపీ విషయం వచ్చేసి కౌటిల్య కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అది హ్యాపీ న్యూస్ అండి. చాలా బాగుంది కదా రెస్టారెంట్. అండ్ మన రెస్టారెంట్కి అంటే మన ఇండియన్ రెస్టారెంట్కి ఓన్లీ ఇండియన్సే రారండి, అమెరికన్స్ కూడా వస్తారండి. కనిపిస్తున్నారా మీకు? ఇక్కడ టీవీ కూడా ఉందండి. సో రెస్టారెంట్లకి ఎంటర్ అయిన వెంటనే మనకు గణేష్ కనిపిస్తాడు. చాలా చాలా బాగుంది రెస్టారెంట్. సో మేము బఫెట్ ఆర్డర్ ఇచ్చుకున్నాం కదండి. బిల్ కట్టేటప్పుడు అడిగామండి, మా కిడ్ కూడా తిన్నాడు, బిల్ పే చేయాలా అని అడిగితే వాళ్ళు వద్దని చెప్పారు. సో ఐ థింక్ ఈ రెస్టారెంట్ వచ్చేసి కేరళ అనుకుంటా అండి. సో కేరళకు సంబంధించినవి ఎలిఫెంట్స్ కానీ కొన్ని అలా ఉన్నాయి. మరి అవునో కాదో నాకైతే తెలియదు. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉందండి. సో మనకి ఎంటర్ అయిన వెంటనే గణేష్ కనిపిస్తాడు. చాలా బాగుంది కదా రెస్టారెంట్ వచ్చేసి.
సో మేము ఇంకా ఫుల్గా కుమ్మేసి కార్లో కూర్చున్నామండి. ఇంకా ఎలాగో వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి 10 మినిట్సే ఉందని కోకో బీచ్కి వెళ్తున్నాము. సో మనం వచ్చేసి కోకో బీచ్కి వెళ్తున్నాము. సో మనం ఇంకా ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాకి బాగా చెప్పేసుకున్నాము అండ్ కోకో బీచ్కి వెళ్తున్నాము. సో మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కానీ స్టాప్ సింబల్ ఉందనుకోండి, కంపల్సరీ ఆగాలండి. మనం మూవ్ అవ్వకూడదు. మనము ఇన్ కేస్ మూవ్ అయ్యామనుకో, ఆ ప్లేస్లో పోలీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, చూసారనుకో, కంపల్సరీ మనకి కార్ స్టాప్ చేసి ఫైన్ అడుగుతారు కంపల్సరీ. ఇక్కడ చూసారా, అవుటింగ్ కూడా డాగ్స్ తీసుకొని వస్తారండి. బీచ్కి కానీ షాపింగ్ మాల్స్కి కూడా తీసుకొని వస్తారు. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలండి. ఇక్కడ వచ్చేసాం, ఇంకా మనం కోకో బీచ్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా సో పార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, 1 అవర్కి $3 అని ఉంది. మేము పే చేయడానికి వచ్చేసామండి ఇక్కడ. సో ఈ మిషన్ వచ్చేసి వర్క్ చేయట్లేదు, అవుట్ ఆఫ్ సర్వీస్ అని ఉంది చూడండి. సో మిషన్ పని చేయట్లేదు. సో మనలాగే ఇక్కడ చూడడానికి వచ్చేసారు. సో వెళ్ళొచ్చా అంటే వీ కెన్ గో అన్నారు వాళ్ళు. సో మనం వచ్చేసి కోకో బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ రూల్స్ మనకంటే అమెరికన్స్కే ఎక్కువ తెలుస్తాయి కదండి. సో పార్కింగ్ ఫీ ఉంది. సో మిషన్ అయితే వర్క్ చేయట్లేదు. మనం వెళ్ళొచ్చా అని అమెరికన్స్కి అడిగాము. వాళ్ళైతే వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక్కడ నుంచి చూడండి, స్ట్రైట్గా కోకో బీచ్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ కొన్ని బోర్డ్స్ పెట్టారు. సో వెల్కమ్ టు కోకో బీచ్. ఇక్కడ చూడండి, వుడ్కి రోప్ చుట్టేశారు. ఈ రోప్ చూస్తుంటే అచ్చం స్నేక్ లాగే కనిపిస్తుంది. చాలా గట్టిగా ఉందండి రోప్ వచ్చేసి. చూస్తుంటే స్నేక్ లాగే అనిపిస్తుంది అసలు. సో మనం జర్నీ స్టార్ట్ చేసిన నుంచి చాలా విండీగా ఉందండి. ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా చల్ల చల్ల గాలులు ఎక్కువగా వస్తున్నాయి. సో మనం వచ్చేసి బీచ్లోకి ఎంటర్ అయ్యామండి. మీకు ఇక్కడ రోప్తో మొత్తం చుట్టుంది చూడండి, మిడిల్లో ట్రీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ సీ వర్డ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారండి. అంటే సముద్రం నుంచి అలలు బయటకు వచ్చినప్పుడు ఇసుక అనేది లోపలికి వెళ్ళకుండా ఇక్కడ అనేది ప్రొటెక్ట్ చేస్తున్నారు. కనిపిస్తుంది కదండి మీకు. అండ్ చాలా చాలా విండిగా ఉందండి. అండ్ కెమెరా మూమెంట్ కూడా కొంచెం షేకీగా ఉంది చూడండి. మనం ఇంకా కోకో బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ పారాషూట్ కూడా చేస్తున్నారు చూడండి కొంతమంది. సో ఇక్కడ ఈ బీచ్లో వచ్చేసి కొంచెం డస్ట్ ఎక్కువగా ఉందండి, చూసారు కదా. అండ్ అక్కడ చూడండి ఒక బాబు. వేవ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి అసలు ఈ బీచ్లో. ఆ బాబు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇక్కడ కిడ్స్ని అలా వదిలేసి ఇంకా పేరెంట్స్ అక్కడ కూర్చొని ఉంటారండి, చూసుకుంటూ కూర్చుంటారు. మొత్తం బీచ్ లుక్ ఇలా ఉంది చూడండి. అక్కడ మీకు క్రేన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ వచ్చేసి హోమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అక్కడ నుంచి మనం వచ్చేసామండి. మీకు కనిపిస్తుంది కదా పాత్వే. సో ఈ గాలికి నా ఇయర్ రింగ్ ఒకటి పడిపోయిందండి, నేను వెతికితే కనిపించింది. సో లాస్ట్ పిక్లో మీరు చూస్తారు చూడండి, ఇయర్ రింగ్ లేకుండా కనిపిస్తాను. దొరికింది లేండి. ఇక్కడ గాలికి నా జుట్టు అయితే మొత్తం గాలిలో ఎగిరిపోతుందండి అసలు. నేను టై చేసినా కూడా మొత్తం ఊడిపోయి ఎగిరిపోతుందండి. చూడండి మొత్తం బీచ్ లుక్ చూసారు కదా. సో ఇక్కడ చూడండి, ఇందాక చూసాను చూడండి ఒక అతన్ని. సో అతను వచ్చేసి ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నాడండి. ఇక్కడ మొత్తం అవన్నీ పెట్టేసి కూర్చుంటాడేమో. సో బీచ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పా కదా, అవి ఫిషింగ్ చేసే స్టిక్స్ పెట్టేశాడు అండ్ కూర్చున్నట్లున్నాడు ఇక్కడ.
బీచ్ వచ్చేసి చాలా బాగుందండి. కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి వాటర్ బబుల్స్ ఎలా వచ్చేస్తున్నాయో బయటికి. చాలా బాగుంది కదా చూడడానికి. సో బీచ్ ఏరియాలో కూడా ఇలా వాక్ చేస్తుంటారండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా. సో ఈ బర్డ్ వచ్చేసి నా పక్క నుంచే వెళ్తుందండి. సో వెళ్ళేటప్పుడు నేను వీడియో షూట్ చేశాను. ఎంత బుడ్డి బుడ్డిగా వెళ్తుంది కదండి. సో ఇక్కడ చూడండి కౌటిల్య అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి శాండ్తో ఆట ఆడుతున్నారు. సో మేము చిన్నప్పుడైతే ఇటువంటివి ఎక్కడైనా హోమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే అక్కడ శాండ్ ఉంటుంది కదండి. సో అక్కడికి వెళ్ళి ఆట ఆడేవాళ్ళము. సో ఇప్పుడు కిడ్స్కి వచ్చేసి ఇక్కడ బీచ్ దగ్గర మాత్రమే ఆట ఆడుకోవడానికి ఉంటుంది. సో కౌటిల్య ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు బీచ్ ఏరియాలో శాండ్తో ఆట ఆడుకుంటూ. వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయండి. వేవ్స్ వచ్చేసి చూసారా నా జుట్టు ఎలా ఉందో, ఇక్కడ మొత్తం గాలికి వెళ్ళిపోతుంది. అండ్ మేము కొన్ని ఫొటోస్ దిగామండి. అవే ఇవ్వండి. గ్రూప్ ఫొటోస్ దిగడానికి ట్రై చేసాం కానీ రాలేదండి. సో అంతేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. Until then keep smiling. Have a good day. Bye bye.